హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. ఈరోజు ఒక కొత్త యూరోపియన్ ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నామండి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, అసలు ఈ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అంటే ఏంటి, దానివల్ల మాకేమైనా యూజ్ ఉంటుందా, సో మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ క్వశ్చన్ చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారండి. జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అనేది చాలా బెస్ట్ వీసా. ఎందుకు నేను బెస్ట్ వీసా అని చెప్తున్నాను అంటే, మనకు ఒక వీసా వస్తుందండి, 1 ఇయర్ వీసా వస్తుంది. ఈ 1 ఇయర్ టైంలో మనం అక్కడికి వెళ్ళి మనం జాబ్ అనేది వెతుక్కోవచ్చు. మనకి వీసాలోనే ఉందండి జర్మనీ ఆపర్చునిటీ కార్డ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక వీసా ఇచ్చి అక్కడికి వచ్చి వెతుక్కోమని చెప్తున్నారు, జాబ్ సెట్ చేసుకోవచ్చు. సో దీనికి అప్లై చేసుకోవటం చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి వీసా సక్సెస్ రేటు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో అంత సక్సెస్ రేట్ ఏమీ లేదు ఈ వీసాకి, కానీ ఈ ఇయర్ అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే కొంచెం సక్సెస్ రేట్ బాగానే ఉందండి. మెయిన్లీ మనకి ఐటీ సైడ్ పనిచేసే వాళ్ళకి, కొన్ని నాన్ ఐటీ ప్రొఫైల్స్కి ఎవరైనా కూడా ఈ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకటి బాగా గుర్తుంచుకోండి అండి, మీకు అక్కడికి వెళ్ళి 100% మీ స్కిల్స్ అనేవి అక్కడ యూజ్ అవుతుందో లేదో ఫస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఎందుకంటే అందరూ చెప్పినట్టు నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా మంది ఏమంటారంటే, సార్ మేము వెళ్ళిపోతాము అంటారు. అక్కడికి వెళ్ళిపోతాం చాలా ఈజీ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ సెక్యూర్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. జాబ్ సెక్యూర్ చేసుకోవడానికి మీ స్కిల్స్ అప్గ్రేడ్ అయి ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అండ్ మీరు జాబ్ అనేది తెచ్చుకోవాలి. సో అది మీ చేతుల్లోనే ఉంటుంది. మేము మీకు వీసా రావడానికి హెల్ప్ చేస్తాము, వీసాతో పాటు మీకు రెజ్యూమ్ మార్కెటింగ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాము. సో ఈ రెండు చేసి మీకు జాబ్ ఎలా తెచ్చుకోవాలో దాన్ని నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ నాకు రీచ్ అవుతే మీకు దీని గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా మంది ఎలిజిబిలిటీ అడుగుతున్నారండి. ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండండి, అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి, అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ 2+ ఇయర్స్ టు 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. సో మీకు ఈజీగా వస్తుంది. కొంచెం జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ వల్లే మీకు వీసా సక్సెస్ వస్తుంది. మీకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కొన్నిసార్లు వీసా కూడా రిజెక్ట్ అయిపోతున్నాయి. కాబట్టి జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అనేది మీ దగ్గర ఉంటే బాగుంటుందండి. దాంతోపాటు మీ ఏజ్ క్రైటీరియా కూడా చూసుకోండి. మనకి అప్ టు 40 ఇయర్స్ వరకు ఈజీగా మనం వెళ్ళొచ్చు. అండ్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరూ, సార్ మేము ప్రెసెంట్ ఇంకొక దగ్గర నుంచి బారో చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అది చేసుకోవచ్చు, కానీ ప్రీవియస్ ఫండ్స్ ఉంటే మాత్రం మీకు వీసా సక్సెస్ రేట్ చాలా బాగుంటుందండి. మినిమం మీరు ఒక 10 lakhs బ్యాలెన్స్ ప్రీవియస్ ఫండ్స్ కానీ మీ అకౌంట్లో ఉంటే మాత్రం మీకు వీసా వచ్చే ఛాన్సెస్ చాలా హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూసుకోండి. అండ్ మీకు ఒకవేళ ప్రీవియస్లీ ఒకవేళ జర్మనీ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందండి. సో ఇట్లా మీరు జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ చాలా అంటే చాలా బెస్ట్ వీసా. ఎక్కువ టైం పట్టదు వీసాకి అయితే, మీరు చాలా త్వరగా తెచ్చుకోవచ్చు వీసా. ఒకసారి వీసా వచ్చిన తర్వాత ఎలా జాబ్ తెచ్చుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా మా సర్వీసెస్ గురించి కానీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఒకసారి మా ఆఫీస్కి కూడా డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చండి. మా ఆఫీస్ లొకేషన్ కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేస్తాను, మీరు మా ఆఫీస్కి వచ్చి కూడా తెలుసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు మీరు చూడాలనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో తెలపండి, అండ్ మా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.